హాయ్ ఎవ్రీవన్. సో జనాలు చాలా ప్యానిక్లో ఉన్నారు. సో 11th ఫిబ్రవరి మార్నింగ్ 10:30. ఓకే. సో చాలా చాలా ప్యానిక్లో ఉన్నారు. ఏంటంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇవన్నీ తెగబడిపోతున్నాయి. అసలు ఏం చేయాలి? సో చేయకి ఇన్వెస్ట్మెంట్ నేను చేసింది ఇప్పుడే ఆగస్ట్లో స్టార్ట్ చేశాను, అక్టోబర్లో స్టార్ట్ చేశాను అని కొంతమంది ఉంటే, సో కొంతమంది ఏంటంటే నేను ఇప్పటివరకు అసలు బేరిష్ మార్కెట్ ఇంత దారుణంగా ఎప్పుడు చూడలేదు, సడన్గా నేను ఇవన్నీ చూసి తట్టుకోలేకపోతున్నాను, టెన్షన్ వచ్చేస్తుంది, బీపీ వచ్చేస్తుంది, సో ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ చెప్పే ముందు ఒకసారి మనం హిస్టరీలోకి వెళ్దాం. ఓకే. సో నేను చాలాసార్లు చాలామందికి చెప్పిన విషయం, ఒక్కసారి మీరు 2022లో అబ్జర్వ్ చేయండి క్యాండిల్స్ అని. సో ఇది హై ఎంతకి వెళ్ళిందంటే 19,000 18,000 చిల్లరకి వెళ్ళింది. ఓకే. సో మళ్ళీ ఒకసారి డౌన్ 16,000 చిల్లరకు వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 18,000కి వెళ్ళింది. అక్కడి నుంచి 16,000కి వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి 19,000కి వెళ్ళింది. ఈ 19,000 టైంలో ఒక న్యూస్ వచ్చింది. న్యూస్ అంటే రష్యా ఉక్రెయిన్ వార్, సంథింగ్ లైక్ దట్, ఏదో వార్ వచ్చింది, అంటే నాకు కరెక్ట్ గుర్తులేదు. అక్కడి నుంచి ఇది చాలామందికి చెప్పాను నేను. 16,800 చేంజ్కి వచ్చిన మార్కెట్ అక్కడి నుంచి అంచెలంచెలుగా అలా పెరుగుతా 26,000కి వచ్చింది. 26,000 నుంచి మొన్న ఆల్రెడీ వాయిస్ మెసేజ్లో ఒకసారి పెట్టాను 22,800కి వెళ్తుంది అని. 22,800కి వెళ్తుంది, అక్కడి నుంచి రివర్సల్ ఛాన్సెస్ ఉన్నాయని. సో అక్కడికి వచ్చింది, ఎగ్జాక్ట్ అక్కడ టచ్ చేసింది, అక్కడి నుంచి 23,800కి వెళ్ళింది, మళ్ళీ అక్కడి నుంచి పడింది. సో వీటన్నిటిలోనూ మీకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే 18,000కి వెళ్ళింది, 18,000 నుంచి మళ్ళీ 15,000కి వచ్చి 16,000కి వచ్చింది, 16,000 నుంచి మళ్ళీ 18,000కి వెళ్ళింది, అక్కడి నుంచి మళ్ళీ 15,000కి వచ్చింది. ఇలా రీట్రేస్మెంట్స్ లేకపోతే ఇట్లాగా మార్కెట్లో కరెక్షన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటేనే ఇక్కడి నుంచి స్ట్రైట్గా 26,000 చిల్లరకి వెళ్ళింది. సేమ్ ఇప్పుడు అదే సింపుల్గా తీసుకుంటే 2020లో సో కరెక్ట్గా ఇక్కడ చూస్తే మీరు 8,000 నుంచి 26,000కి 3 ఏళ్లలో వెళ్ళింది, 4 ఏళ్లలో వెళ్ళింది. బట్ థింగ్ ఇలా వెళ్ళేటప్పుడు ప్రైసెస్ అనేవి పడతాయి, కరెక్షన్స్ అనేవి అవుతాయి. ఈ 2022 స్పామ్ నేను చెప్పింది ఏదైతే ఉందో, ఈ స్పామ్లో మార్కెట్ కరెక్టెడ్ అరౌండ్ స్టాక్స్ ఒక్కొక్కటి 40% కరెక్ట్ అయినాయి. ప్యానిక్ వదిలేయండి, ఈ కన్ఫ్యూజన్స్ వదిలేసేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది అంటే, సో నేనేం చెప్తాను అంటే మళ్ళీ వస్తే కరెక్ట్గా 22,000కి రావాలి. ఓకే. లేదా 24,000కి వెళ్ళాలి. ఈ రెండిట్లో ఏదైనా జరగాలి. ఏం జరిగినా ఎండ్ ఆఫ్ ద డే మీరు తీసుకుంటున్నది ఈక్విటీ స్టాక్స్, సో ఈక్విటీ కన్ఫ్యూజన్ వద్దు. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు ఏదైతే ఆప్షన్స్ చేస్తున్నారో ఆప్షన్స్లో డెకే ఎక్కువ ఉంటుంది, సో జాగ్రత్తగా చూసుకోండి. అన్నీ ఇప్పుడు హెడ్జ్ చేసుకోండి, సెల్లింగ్ హెడ్జ్ చేసుకుంటే కొద్దిగా సేఫ్గా ఉంటారని కొంతమందికి నేను అడ్వైస్ చేస్తూ ఉంటాను. ఎండ్ ఆఫ్ ద డే మీకు కావాల్సింది పేషెన్స్ మాత్రమే. ఇప్పుడు నేను మీకు స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, లేకపోతే మిడ్ క్యాప్ వీడియోస్ చార్ట్లు చూపించినా యూజ్ ఏం లేదు. బికాస్ ఆల్మోస్ట్ చార్ట్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. అవి ఏంటంటే కొద్దిగా మిమ్మల్ని ఇంకా ఎక్కువ ప్యానిక్ చేస్తాయి కాబట్టి ఓన్లీ నిఫ్టీ ఒకటే చూపిస్తున్నాను. అండ్ ఈ న్యూస్ పట్టుకుని ఏదో అయిపోతుంది రేపు పొద్దున్న అనే ఫీలింగ్ నుంచి మీరు బయటకు రండి. న్యూస్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. శుక్రవారం రాత్రి ఇంటర్నేషనల్ రిలేటెడ్ న్యూస్లు వస్తాయి. ఆ రోజు నుంచి సోమవారానికి ఏం జరుగుతుందో ప్రపంచంలో ఎవరు ఏం చెప్పలేం. సేమ్ ఇది అంతే. ఇప్పుడు ఏదైనా ఒక నెగిటివ్ న్యూస్ ఉండి దానివల్ల మార్కెట్ పడుతుంటే దాన్ని పట్టుకుని అన్నీ వెళ్తాయి. ఈ ట్రేడింగ్ రిలేటెడ్ ట్రంప్ చేస్తున్న పనులు, సో ఈ ట్యాక్సెస్ అనో లేకపోతే మన బడ్జెట్ అంత పెద్ద గొప్పగా లేదనో ఏదైనా రీజన్స్ చెప్పచ్చు. ఎవరో ఒక మ్యూచువల్ ఫండ్ అతను సో మిడ్ క్యాప్ ఇవన్నీ కరెక్షన్ అయిపోతాయి, మీవన్నీ క్లియర్ చేసి బయటకు వెళ్ళిపోండి, ఇవన్నీ ఏవో చెప్పారు. బేసికల్లీ ఇవన్నీ ఏంటంటే ఒక నెగిటివ్ న్యూస్, ఒక నెగిటివ్ సెంటిమెంట్కి ఇవన్నీ మోటివేట్ చేయడానికి ఉపయోగపడే కొన్ని థింగ్స్ తప్ప దీనివల్ల యూజ్ ఏమి ఉండదు. ఓకే. సో ఈ వీడియో చేయడానికి ఒకటే, ఈక్విటీ ఫర్ ఎర్నింగ్ ఏదైతే ఉందో, సో దీంట్లో ప్యానిక్ అవుతున్న పర్సంటేజ్ 20-25%. కొంతమంది ఏంటంటే వదిలేస్తున్నారు, ఏం పర్వాలేదు, సో మేము లాంగ్ టర్మ్ కట్టి మాకేం వరీ లేదని. కానీ మెజారిటీ ఆఫ్ ద పర్సన్స్ బీపీ షుగర్లు తెచ్చుకోకండి. కరెక్షన్స్ అనేవి మార్కెట్లో కామన్. సో ఆల్రెడీ నేను చెప్పాను, నా ఉద్దేశంలో సో డెఫినెట్గా మార్కెట్ విల్ హిట్ 27,000 నుంచి 28,000కి వెళ్ళిపోతుంది డిసెంబర్ ఎండ్లోపు. ఓకే. స్టాక్స్ పెరుగుతాయి. ప్రతిదీ 20%, 25% కరెక్షన్స్ వచ్చినాయి. సో 30%, 40% కూడా వచ్చినాయి, దట్స్ ఫైన్. యావరేజ్లు చేయొద్దు, ఏమీ చేయొద్దు. నేను ఎందుకు చెప్తానంటే మార్కెట్ బాటమ్ ఎక్కడ తీసుకుంటుంది అనేది ఇంకా మనకి ఒక ఐడియా రాలేదు. ఓకే, రైట్. సో ఈ వీడియో తీయడానికి ఒకే ఒక కారణం, మిమ్మల్ని మీరు రాంగ్ టైంలో ఎంటర్ అయ్యాను, సో నేను ఏదో ఎక్కడో బయట ఇంట్రెస్ట్కి ఇచ్చుకున్నామండి, ఈ ఫీలింగ్స్లో చాలామంది ఉంటున్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు అలా డిమోటివేట్ చేసుకోకండి. మార్కెట్ మీకు డెఫినెట్గా మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఇదే నా ఎండ్ కంక్లూజన్.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.